కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన భూ కబ్జాదారులపై అధికారులు కూడా జోడిపించేందుకు రెడీ అవుతున్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. 30 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్నారని రెవెన్యూ, మున్సిపల్, కేయూ అధికారులు నిర్ణయానికి వచ్చారు. సర్వే చేసిన అధికారులు హద్దులు నిర్ణయించడంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. వరంగల్ కేయూ భూ కబ్జాలపై ఏబిఎన్ స్పాట్లైట్. కాకతీయ యూనివర్సిటీ తొలుత ఉస్మానియా యూనివర్సిటీకి పీజీ సెంటర్ గా ఉండేది. అయితే విద్యార్థుల ఒత్తిడితో అప్పటి ప్రభుత్వం 1976లో కాకతీయ యూనివర్సిటీగా మార్చారు. 648 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో సిఆర్పీఎఫ్, కేయూ పోలీస్ స్టేషన్, సబ్ స్టేషన్, ఎస్బీఐ, ఆల్ ఇండియా రేడియోకు 100 ఎకరాలను కేటాయించారు. అయితే మిగిలినదంతా కేయూకే చెందాలి. కానీ కేయూ చుట్టూ అక్రమంగా భవనాలు వెలిశాయి. 20 నుంచి 50 ఎకరాల విలువైన భూమి కబ్జాకు గురైంది. దీనిపైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అధికారులు కూడా సర్వే చేశారు. ఈ సర్వేలో కేయూ ల్యాండ్ కబ్జా అయినట్టు నిర్ధారణకు వచ్చారు. సర్వే నంబర్ భూమిలో కబ్జాకు గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. 412, 413లో 5 ఎకరాలకు పైగా పలివేల్పుల గ్రామ శివార్లలోని సర్వే నంబర్ 414లో చాలా భాగం కబ్జాకు గురైందని నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ అధికారులు హద్దులు పెట్టి మార్కింగ్ చేశారు. భూ ఆక్రమణలపైన తాము ప్రభుత్వానికి ఇచ్చిన ఫిర్యాదులకు స్పందించటం సంతోషకరమని, కానీ పూర్తి స్థాయిలో సర్వే చేయాలని వర్సిటీ అధ్యాపకులు కోరుతున్నారు. వర్సిటీ భూమిని ఆక్రమించుకొని భవనాలు నిర్మించుకున్న వారిపైన చర్యలను తీసుకోవాలంటున్నారు. రిపోర్టులో క్లియర్ గా 229 సర్వే నంబర్లో ఈ యొక్క అశోక్ బాబుతో పాటు మిగతా కొందరు చొరబడి ఇండ్లు కట్టుకున్నారని చెప్పేసి తేల్చడం జరిగింది. కానీ దానిని అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ ఆయనతో అశోక్ బాబుతో కుమ్ముక్కై ఆ యొక్క పాలక మండలి లోపల ఆ యొక్క ల్యాండ్ కమిటీ రిపోర్టును ఆమోదించలేదు. కాబట్టి ఇప్పుడు విజిలెన్స్ ఏదైతే విచారణ జరిపిందో ఈ విచారణలో తేలినటువంటి విషయం ఖచ్చితంగా అక్కడ కబ్జా జరిగిందని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. కాబట్టి దీనిని ఆధారంగా చేసుకుని యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ వాకాటి కరుణా మేడం గారు చొరవ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆక్రమణ చేస్తారో వారిని గుర్తించి వెంటనే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అక్కుడు తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆక్రమణకు పాల్పడ్డారో ఆ యొక్క ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్ గా కూల్చివేసి యూనివర్సిటీకి అప్పచెప్పాలి. పోలీసులకు వాళ్ళ యొక్క ఆదేశాలు జారీ చేయాలి. మున్సిపల్ వాళ్లకు ఆదేశాలు ప్రభుత్వం జారీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. భూములు ఆక్రమణ పైన సర్వే కొనసాగుతోందని కేయూ డెవలప్మెంట్ అధికారి వాసుదేవరెడ్డి అన్నారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, కేయూ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సమక్షంలో సర్వే చేస్తున్నామని, కేయూ భూములు ఆక్రమించుకున్న వారికి నోటీసులను ఇచ్చామని చెప్పారు. సర్వే చేసి హద్దులను నిర్ణయించిన తర్వాత ఆ భూములను స్వాధీనం చేసుకుని ప్రహరీ గోడ నిర్మిస్తామని ఆయన సమాచారం ఇచ్చారు. గుండ్ల సింగారం బీసీ కాలనీలో సర్వే పూర్తయినది, మార్కింగ్ కూడా చేసినారు. దానికి సంబంధించిన రిపోర్ట్ అధికారికంగా మాకు అందవలసి ఉన్నది. అది అందిన తర్వాత యూనివర్సిటీ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తుంది. మిగిలిన సర్వే నెంబర్లు కూడా విజిలెన్స్ అధికారులు సర్వే వాళ్ళకు చెప్పడం జరిగినది. వాళ్ళు దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని పరిశీలిస్తున్నారు. ఈ 2-3 డేస్లో మిగిలిన సర్వే నెంబర్లో కూడా సర్వే కూడా ప్రారంభమైందని ఆశిస్తున్నాము. మరోవైపు కాకతీయ యూనివర్సిటీ సర్వే నంబర్ 229లో నివాసం ఉంటున్న 9 మందితో పాటు మరికొందరు రాష్ట్ర హైకోర్టు మెట్లెక్కారు. 229 సర్వే నెంబర్తో పాటు గుండ్ల సింగారం, కుమార్పల్లి సర్వే నెంబర్ల పరిధిలోని 9 మంది గతంలో రాష్ట్ర హైకోర్టు తలుపులను తట్టారు. గతంలో వేసిన పిటిషన్ సెప్టెంబర్ 12న విచారణకు వచ్చింది. వర్సిటీ భూ కబ్జాదారుల తరఫున న్యాయవాది స్టే ఇవ్వాలని కోరడంతో హైకోర్టు స్టేకు నిరాకరించింది. మున్సిపల్ అధికారులు నోటీసులను ఇచ్చారని, కూల్చివేతలకు పాల్పడే అవకాశం ఉందని కోర్టుకు తెలపడంతో కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే మున్సిపల్ అధికారుల తదుపరి చర్యలను తీసుకునే ముందు భూ కబ్జా, ఆక్రమణ ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిచ్చిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులు చట్టానికి అనుగుణంగా ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. కోర్టు మెట్లెక్కిన వర్సిటీ కాలనీలకు హైకోర్టు తాజా తీర్పులో ఊరట లభించకపోవడంతో వర్సిటీ భూముల చెర వీడనుంది. వర్సిటీ భూముల కబ్జాలకు పాల్పడిన వారిలో ఆందోళన మొదలైంది. ఇక కూల్చివేతలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.